ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పెన్విటి, నాకేం కాలేదు. నువ్వు ఇంకేం మాట్లాడుకోవాలి, నేను ఇప్పుడే వస్తాను. పెన్విటి, ఎక్కడికి? అన్నయ్య, ఇప్పుడు వదినకెలా ఉంది? తేలుకుడ్డం వల్ల జ్వరం వచ్చినట్టుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఇంత రాత్రిపూట ఎందుకు పెన్విటి వెళ్ళడం? తెల్లారేసరికి అంతా సర్దుకుంటుంది. ఏంటి సర్దుకునేది? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. నువ్వు నా పక్కన ఉంటే చాలు పెన్విటి, అదే తగ్గిపోతుంది. ఉంటాను, కానీ ఇప్పుడు డాక్టర్ని అయితే తీసుకొస్తాను. త్రిపుర, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూస్తుండు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నేను వెళ్ళొస్తాను మళ్ళీ. అదేంటి తేలు కుట్టినా చీమ కుట్టినట్టు సైలెంట్గా ఉన్నావు? నీకేదైనా అయితే ఎలా? టిప్పు, నా వేలు పట్టుకున్నవాడు తేలు కుట్టిందని ఎంత బాధపడుతున్నాడో చూసావా? అంతకన్నా సంతోషం ఏముంటుంది? మా అన్నయ్య బాధపడితే నీకు హ్యాపీగా ఉందా? శాడిస్ట్కి జ్వరం వచ్చినట్టుంది. టిప్పు, బాధంటే నన్ను ఇలా చూస్తే భరించలేకపోవడం, నాకు ఏమైపోతుందోనన్న భయం. చూసావా? అది భయం కాదు, నా మీదున్న ప్రేమ. నువ్వంటే చిరాకు పడేవాడు నీకు సేవ చేస్తున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. తడిగుడ్డ పిండి నా తల మీద పెడుతున్నాడే కానీ లోపల నా పెనివిటి గుండె ఎంత తడిసిపోతుందో నాకు అర్థమవుతుంది. టిప్పు, నెల రోజుల్లో నిన్ను వదిలించుకోవాలనుకున్నాడు. నీకే టైఫాయిడ్ వస్తే ఇంకో 2-3 నెలలు ఇక్కడే ఉండాల్సి వస్తుందేమోనని డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడనుకుంటా. నా ప్రాణం పోతుందని నన్ను మోసుకెళ్ళడానికి నలుగురిని తీసుకురావడానికి వెళ్ళినా పర్వాలేదు. తాళి కట్టినవాడు పాడ కడతానన్నా నా కోసం పడే ఆరాటాన్ని చివరిసారైనా చూసే అదృష్టం నాకుండాలనుకుంటున్నాను. ఇదేంటి అర్ధరాత్రి పూట పెదబాబు డాక్టర్ని తీసుకెళ్తున్నాడు? తీసుకోండి, పైకి చూడండి. మామూలు జ్వరమేనా డాక్టర్? అంటే వల్లికి పొలం దగ్గర తేలు కుట్టింది, దానివల్ల ఏమైనా?
తేలు కుడితే ఏం కాదు పెదబాబు గారు. ఆ నొప్పి ఉన్నంత వరకు భరించలేని బాధగా ఉంటుంది. ఆ నొప్పి పోయాక ఏం కాదు. అమ్మాయికి అలసట వల్ల ఇలా అయింది. అవును డాక్టర్, ఉదయం నుంచి నాతో పాటు పనిచేస్తూ పొలంలోనే ఉంది. అది ఎండకు అలవాటు పడని శరీరం అయి ఉంటుంది. అంతసేపు అయ్యేసరికి ఇలా అయింది అంతే. నా భర్త నా కోసం ఎంత ఆరాటపడుతున్నాడు. టైఫాయిడ్ మలేరియా అయితే ఇంకో నెల దాకా తగ్గదు కదా డాక్టర్? వచ్చి చేసినా బాగుండేది, దరిద్రం వదిలిపోయేది. అలాంటిదేం లేదమ్మా, భయపడవలసిన పని లేదు. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేసి టాబ్లెట్లు ఇస్తాను. టాబ్లెట్లు మాత్రం 3 గంటల తర్వాత వేయండి. అలాగే డాక్టర్. తెల్లారేసరికి తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. ఒకసారి ఉదయం వచ్చి నేను చెక్ చేస్తాను. సరే పెద్దబాబు, నేను బయలుదేరు. సరే డాక్టర్, పదండి. ఏ మలేరియాను టైఫాయిడ్ అయితే ఇంకో 4 రోజులు ఇక్కడే తిష్ట వేసి ఉంటావనుకున్నాను. నీకంత అదృష్టం లేదే వల్లి. మామూలు జ్వరమేనట. నిన్ను సాగనంపాలనుకోవడం మళ్ళీ మామూలే. డాక్టర్ గారు, నేను తన దగ్గరే ఉండాలి. మీరేమీ అనుకోకపోతే నా బండి తీసుకుని వెళ్ళండి. అలాగే బాబు, నువ్వు తన దగ్గర ఉండడమే మంచిది. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి, నేను వెళ్తాను. అయ్యో భలేవారండి మీరు. నా బైక్ తీసుకెళ్ళండి, నేను ఉదయాన్నే వచ్చి తీసుకుంటాను. అలాగే బాబు. ఏం పెద్దబాబు, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అర్ధరాత్రి పూట నువ్వు దానికోసం, 4 రోజులు వదిలేస్తానన్న దానికోసం ఇదంతా అవసరమా? అంటే మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికేనా ఇదంతా చేస్తున్నది? ఆపమ్మా. నువ్వు జన్మనిచ్చిన నేను ఇప్పుడు వల్లిలా పడుండాల్సిన వాణ్ణి. నేను పడాల్సిన బాధని తను అనుభవిస్తోంది. ఆడదయ్యిండి కూడా తను భరిస్తోంది. నాకు కుట్టాల్సిన తేలిని నన్ను కాపాడబోయి తనకు కుట్టేలా చేసుకుందమ్మా. నా బాధని తను భరిస్తోంది. ఎంతసేపు వల్లి మీద కోపంతో తన్ని ఇంటికి దూరం చేయాలన్న తలంతోనే చూడకండి. ముందు తనొక మనిషిగా గుర్తించండి. నీకన్నీ తెలుసమ్మా, కానీ ఏమీ తెలియనట్టుంటావు. ఏదైనా తప్పు జరిగిందంటే అది నా వల్లే. వల్లి ఏం చేయలేదు, తనెప్పుడు తప్పు చేయలేదు. ఈరోజు కూడా ఈ పెద్దంటిని గెలిపించడం కోసమే తను ఇలా అయింది. మీకెంత చెప్పినా అర్థం కాదు. ఛే! చివర్లో విన్నావామా? అన్నయ్య ఈరోజు చా అన్నాడు, రేపు నీ మొహం మీద చీ అంటాడు. నాన్నకు తాగితే మైకం వస్తుంది. నీకు అసూయతోనే మత్తు మైకం అన్నీ తలకెక్కినట్టున్నాయి. ఆ భారం దించుకుంటే మంచిది. వల్లి భారాన్ని 2 రోజుల్లో దించుకుంటానే. నిన్ను వల్లి, ఏమైనా తిన్నావా లేదా? నాకు తెలుసు నువ్వు తినుండవు. ఉండు, పాలు తీసుకొస్తాను. లేవల్లి, లే. తాగు.
పెనువిటి. పడుకో. పెనువిటి, నువ్వు నాతో పాటే రోజంతా పొలంలో పనిచేసి అలసిపోయావు. నేను కింద పడుకుంటాను, నువ్వు మంచం మీద పడుకో. కోట్ట మళ్ళా కింద పడుకుంటుందంట. కింద నీ కళ్ళకు నేను బండరాయిలా కనిపిస్తున్నానా? నోరు మూసుకొని పడుకో. పడుకోమన్నానా? పడుకో. 3 గంటల్లో మళ్ళీ టాబ్లెట్ వేయాలి. పెనువిటి, 4 రోజుల్లోనే నీ లోపలున్న ప్రేమంతా బయటపడింది. ఎప్పుడన్నా ఒకసారి జ్వరం వస్తే మంచిదే అంటారు. ఎందుకేనేమో. ఏంటి అలా చూస్తున్నావు? పడుకో. ముందు నువ్వు పడుకో. నా పెనువిటి మనసేంటో నాకు తెలిసిపోయింది. ఏంటి? ఏం లేదు. సరే, నిద్రపో. పడుకో. వల్లి, వల్లి, ఏ వల్లి, లే. జాగ్రత్త. వేసుకో. పడుకో. తనెప్పుడు తప్పు చేయలేదు. ఈరోజు కూడా ఈ పెద్దంటిని గెలిపించడం కోసమే తను ఇలా అయింది. మీకెంత చెప్పినా అర్థం కాదు. ఛే! అన్నయ్య ఈరోజు చా అన్నాడు, రేపు నీ మొహం మీద చీ అంటాడు. అయ్యో అత్తయ్య, పొద్దున్నే పాలు పొంగిస్తున్నారేంటి? కొంచెం తప్పుకో, నా పెనువిటికి కాఫీ పెట్టాలి. పెడతావు. ఇప్పుడు కాఫీ అంటావు, కాసేపు అయ్యాక టిఫిన్ అంటావు. నీ పప్పులు నా దగ్గర ఉడుకో. నా కొడుకు ఏం కావాలో నేను చూసుకుంటాను. తమరు వెళ్ళండి. అత్తయ్య, మనం పెట్టుకున్న పందెంలో నేనే గెలిచాను. మీకు గుర్తులేదనుకుంటా, మనము అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. ఇంకా వారం రోజులు పూర్తవ్వలేదు. ఎందుకే భయపెట్టి నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు? నిన్ను ఆ పక్కన కూర్చుని అనుకోండి అత్తయ్య. ఈ లోపు మీ తీయని మాటలు వింటూ నా పెనువిటికి కమ్మని కాఫీ పెట్టేస్తాను. వలి, ఏ వలి, పొద్దునే వంటింట్లోకి వచ్చేసావు. జ్వరం తగ్గిపోయిందా? దానికేమైంది? గుండ్రాయిలా కనబడుతుందిగా. ఈ మధ్య ఇవిడికి యాక్టింగ్లు ఎక్కువైపోయాయి. జ్వరం అనే వంక పెట్టుకుని కళ్ళు తేలేసి మొహం వాల్చేసి నా కొడుకుతోనే సేవలు చేయించుకుంటుంది. అవునా వదినా? వదినంటే వదినా? అమ్మా, ఇప్పుడు నీతో నాకు ఎన్ని గొడవలున్నా నిన్ను అమ్మానేగా పిలుస్తున్నాను. అలాగే నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా నన్ను కూతురువనే కదా అనుకుంటావు. మన మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా బంధాన్ని ఎలా కాదనుకోలేమో అలాగే వల్లితో కలిసిన వరుసని నేనెలా వదులుకోగలను? అంతేగా వదినా? అంతే. ఏమంటారు అత్తయ్య?
నువ్వు నోరు మీవే. సరే, నేను నా పెనిమిటికి కాఫీ పెట్టుకుంటాను. ఏ కాఫీ తర్వాత పెట్టుకుందు కానీ నీతో మాట్లాడాలి. ఒకసారి అర్జెంట్గా రా. అర్జెంట్గా రా. కాఫీ ఇచ్చేసి వస్తాను టిప్పు. అన్నయ్య ఇంకా నిద్ర లేవలేదు. ఒక నిమిషం రా. రా రమ్మంటుంటే. దొరికేవే. నీ పిరమిడ్కి కాఫీ ఇస్తావా? ఉండు చెప్తాను ఈ పని. పంచదార, ఉప్పు, ఇప్పుడు కలపవే కాఫీ. రాత్రి నీకు సేవలు చేసిన వాడి ఈ ఉప్పటి కాఫీ తాగి నీ మొహాన ఊసి చివాట్లు పెడతాడు. దాన్ని నా కళ్ళారా చూసి చెవులారా విని ఆనందిస్తాను. ఇప్పుడివ్వు కాఫీ. ఏమైంది టిప్పు? నా పెనుడికి కాఫీ తీసుకెళ్ళనివ్వకుండా లాక్కొచ్చావేంటి? ఇది చాలా అన్యాయమే. నేను నా కుంకుమబరినితో ఒక మాట లేకుండా చూపు లేకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే నువ్వు మాత్రం కాఫీలు సేవలు అంటూ మా అన్నతో ఎంజాయ్ చేస్తున్నావు. ఎంజాయ్ చేస్తున్నానా? నీకు అలా ఉంది. అదంతా కాదే, నా బాధను అర్థం చేసుకో. ఈరోజు ఇంకా మీ అన్న దర్శనం కాలేదు. సూర్యుని చూడకుండా మనుషులు ఉండగలరేమో కానీ పొద్దున్నే నా కుంకుమబండి మొహం చూడకుండా నేనుండలేను. ఇక నేను ఈ గోలను భరించలేనే. అందుకే రూల్స్ ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అన్నతో నేను మాట్లాడేస్తాను. టిప్పు, ఇన్ని రోజులు ఉండి బలి ఇంకేం మాట్లాడుకో. నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. అది కాదే. వద్దని మాత్రం చెప్పకు. చెప్పావంటే ఇదిగో నా మీద ఒట్టే. ఏంటి టిప్పు ఇది? చెప్తానుండు, ఒక్క నిమిషం. టచడాయ్. ఈ ఫోన్ తీసుకెళ్ళి నా కుంకుమబరినికి ఇవ్వు. టిప్పు, ఒట్టేశావు. ఇదిగో పట్టుకో, వెళ్ళు వెళ్ళు. నిన్ను వెళ్ళు. అన్నా, వల్లి, ఒంట్లో బాగలేదని తెలిసిందే. இப்போ எப்படி இருக்கு? నా నల్లారిక్క అన్నా, నీకేమవుతుందోనని భయంగా ఉంది. ఎన్నాచి? టిప్పు నీతో మాట్లాడుతుందంట. అడ్డు చెప్పకుండా నాతో ఒట్టు కూడా వేయించుకుని ఫోన్ ఇచ్చి పంపించింది. ఇదిగో ఫోన్ కూడా చేస్తుంది, మాట్లాడు. సరే వల్లి, అయినా ఎందుకు ఫోన్ చేస్తానంది? అదే కదా, చెప్పిన మాట అస్సలు విందు. సరే ఇటివ్వు. ఇది త్రిపుర నెంబర్ కాదు వల్లి. ఆమా, ఇది యార్ నంబరు? ఏమో. అన్నా ఇటివ్వు, నా పెసరే. హలో హలో హలో, భరణి లేడమ్మా? మీరెవరు? నేనెవరో భరణికి బాగా తెలుసు. నా గొంతు వింటే గుర్తుపడతాడు. అయినా మీది కాని ఫోన్ని మీరెందుకు కాన్సెప్ట్ చేస్తున్నారు? ముందు భరణికి ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. ఎవరు అన్నయ్య చెప్పడం లేదు. ఎవరో మగవాళ్లే మాట్లాడుతున్నారు. సరే ఇటివ్వు. హలో, నేనే కుంకుమబర్ని. వల్లి, ఎవరో మగవారు మాట్లాడుతున్నారు. కానీ త్రిపురలాగే కుంకుమబర్ని అంటున్నాడు. అప్పడియా? అన్నా, ఇది ట్రిప్పు పని. ఉండు, ఇప్పుడే తెలుస్తాను.
ఏ టిప్పు ఫోన్ ఇవ్వే. ఎందుకు? ఇవ్వు. ఏయ్, హలో మళ్ళీ మాట్లాడు. హలో. వలి, నీ గొంతేంటి మగవాళ్ళ వినిపిస్తుంది? అన్నా నీ గొంతేంటన్నా ఆడపిల్లలా ఉంది. ఇదంతా నా మాయ వదినమ్మా. ఈ ఫోన్లో నేనే ఆప్షన్ పెట్టాను. భరణి చేస్తే ఇక్కడ అమ్మాయిలా, నేను చేస్తే అక్కడ అబ్బాయిలా వినబడతాయి. ఎవ్వరికి దొరకకుండా అన్నమాట. ఫోన్ ఇటివ్వు. ఇప్పుడు చెప్పు నా కుంకుమ భరణి. ఎలా ఉంది మన ఐడియా? నువ్వు మామూలు దానివి కాదు టిప్పు.